గుడ్ మార్నింగ్. మేమైతే టిఫిన్కి దోశ పిండి ఉంది, ఇంకా దోశలే వేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఈయన ఆనియన్ దోశ వేయమంటే ఆనియన్ దోశ కూడా వేస్తున్నాను. అండ్ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఊరి నుంచి వచ్చాక డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు నానబెడుతున్నారు రిక్కీ కోసం. అయితే మరీ ఎక్కువ వేయను, బాదం 2 జీడిపప్పు 2 వేస్తాను, మిగిలినవన్నీ కొంచెం పర్లేదులే అన్నట్టు వేస్తాను అన్నమాట. ఇంకా కర్రీకి అయితే బీరకాయ కర్రీ ప్రిపేర్ చేసాం. రిక్కీకి అయితే వంపాలు చేశాను, వాడేదో తెలియక పర్లేదు దగ్గరికి వస్తున్నాడు. అంటే సుమారు అంటే ఊరు నుండి వచ్చాక మళ్ళీ వేయలేదనమాట, అందుకని ఇప్పుడు మళ్ళీ వచ్చింది గొర్రె. ఏదో తేడా కొడుతుంది మమ్మీ. మంచిది తాగితే. పాపం మంట పుట్టిన ఊరు ఎడ తిరుగుతున్నా. అబ్బాయి గుడ్ బాయ్. ఇంకా నేను బట్టలు ఆరేస్తుంటే నాకు ఇట్లా అందిస్తూ ఉంటాడనమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఇటీ ఈ నెక్స్ట్ ఇంకా లంచ్ అయితే రైస్, బీరకాయ కర్రీ, గోంగూర నూనె కూర. వాడైతే వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తున్నాడు. అసలు ఎంత బాగా అలవాటు అయిపోయిందో, వెళ్ళిపోతున్నాడు, ఒక చోట ఉండట్లేదు. వాళ్ళ డాడీ కింద నుండి కనిపించినా కూడా ఇంకా పరుగులు మొదలెడుతున్నాడు వెళ్ళిపోతానని చెప్పి. ఇంక ఇలా మిర్రర్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను నేను వచ్చేలోపు. ఒక్క కిటికీకి ఎంత మట్టి ఉందో చూసారా, తుడిచి వారం కూడా కాలేదు. ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, సో అందుకని ఇంత మట్టి అయితే ఉంటుంది. మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను కదా, ఇదిగోండి ఇట్లా అయినాయి. ఇప్పుడు మాత్రం బ్లెండ్ చేస్తున్నా. బనానాస్ కూడా అయిపోతే తప్పించాను అనమాట. ఇంకా ఇది కూడా వేసి, అంటే కొంచెం పండింది కూడా ఒకటి తప్పించాను, పచ్చి కాదులే, పండింది ఒకటి దమ్మంటే తెచ్చారు. ఇంక ఇప్పుడు బ్లెండ్ చేసి వాడికిస్తే తింటాడు. ఇదిగోండి వీడి ప్యూరీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంక ఇప్పుడు తినిపించాలి. కాకపోతే బ్లాక్ కిస్మిస్ వేస్తారు, కొంచెం కలర్ చేంజ్ అయింది అంతే. మధ్య కూడా నైటే నానబెట్టి ఉంచాను, ఈరోజు తాగుదాని మర్చిపోయి ఇంక ఇప్పుడు తాగాలి. ఫ్రూట్స్ పిల్లలకనే కాదు, కొంచెం ఏజ్ అయిన వాళ్ళు వీళ్ళు అట్లా కొంచెం అనీజీ ఉన్న వాళ్ళు తిన్నా కూడా మంచిదే. మేమైతే ఇంకా వీడికైతే అలవాటు చేద్దామని స్టార్ట్ చేసాము. మా ఆయన నన్ను తినమంటున్నారులే కానీ ఇప్పుడప్పుడే వద్దులే, మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి ఆగాను. వాడికైతే ఆ ప్యూరీ పెట్టేశాను, బనానా కూడా ఉంది కాబట్టి. డ్రై ఫ్రూట్స్ అంటే ఈ మధ్య తినట్లేదు అని చెప్పి బనానా కూడా వేసి ప్యూరీ చేసేస్తాను అనమాట. బనానా ఎట్లానో ఇష్టంగా తింటాడు కాబట్టి ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అందులో యాడ్ ఆన్ అయిపోయి తినేస్తున్నాడు. ఇంక ఇప్పుడు మాత్రం మేమైతే టీ పెట్టుకుంటున్నాము. అల్లం దంచుకొని పెట్టాను అనమాట, టీలో వేద్దామని చెప్పి. యాక్చువల్గా జింజర్ టీ పొడి ఉంది, మొన్న అక్కడ ఊటీలో తీసుకొచ్చింది, కాకపోతే ఇంకా సీల్ ఓపెన్ చేయలేదనమాట. ఎట్లనో నన్ను ఇట్లా మసాలా టీ ఉందిగా, మసాలా టీ ఓపెన్ చేశాను కదా అనేసి ఇంకా అందుకని ఇది ఓపెన్ చేసా. మళ్ళీ ఎందుకు అన్నీ ఒకటేసారి ఆగమవుతాయి వాడకుండా అన్నట్టు ఇంక ఇది ఓపెన్ చేయకుండా ఆల్రెడీ జింజర్ ఉంది కదా అనేసి అదే చేసి పెట్టేసా. ఒక టీ పొడి తీసుకుంటే ఎన్ని రోజులు వస్తుంది? యాక్చువల్గా మేము ఒక ఎంత వస్తావు నువ్వు 250 గ్రామ్స్ తీసుకొస్తాడు ఈయన. అదే మాకు నెల 2 నెలలు 3 నెలలు వస్తుంది. యాక్చువల్ హాఫ్ కేజీ తీసుకుంటే 3 నెలలు వస్తుంది మనకి. అవును, ఈ ఎండాకాలం కంటే ఇప్పుడు పెద్దగా అసలే పెట్టం. ఇంకా అసలు ఏం కాదు. హాఫ్ కేజీ తెచ్చాం, మన లూలు మాల్కి పోయినప్పుడు హాఫ్ కేజీ ప్యాకెట్ తెచ్చాం. యాక్చువల్గా మేము ఆడే టీ పొడి రేట్ ఎక్కువ. అవును, మేము చక్రా గోల్డ్ ఇలాచి కేజీ 900 ఎంత ఉంది, 850 900 ఉంది. హాఫ్ కేజీ ప్యాక్ 450 అంత పట్టదు మనకి. అది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మేము టీ కూడా రెగ్యులర్గా ఏం చేసుకోము, సో వారానికి 1-2 సార్లు పెట్టుకుంటాము. సో తాగేది తక్కువ కాబట్టి మనకు నచ్చింది తాగిద్దాం అన్నట్టు మాకు నచ్చింది ఈ ఫ్లేవరు. సో అందుకని ఇది మంచిగా యూజ్ చేస్తామన్నమాట. మెయిన్గా ఏంటంటే ఇది అలవాటు పడ్డాక వేరేది కూడా మేము అంత ఇష్టంగా తాగలేకపోతున్నాం. సో అందుకనేసి ఇంకా ఇది అలవాటు అయింది కాబట్టి ఎప్పుడు వెళ్ళినా టీ పొడి అయిపోయినా కూడా మ్యాక్సిమం ఇదే తెచ్చుకుంటాం. కాకపోతే ఇంకా మన ఊటీలో అవి తీసుకొచ్చాం కదా, అది కూడా టేస్ట్ బాగున్నాయి అనమాట. ఇంకా ఇది కాదు అన్నప్పుడు అది చేసుకొని తాగుతున్నాము. అల్లం తినుకుంటే చాయ్ తాగ, లేకపోతే అల్లం ఉందంచుకొని చాయ్లో ముంచుకొని ఇట్లా నన్ను ఏపుకొని తినడం అంటే మానికి అంత ఇష్టం. అసలు కవ్వించాలా, ఏడిపించాలా,
నిద్ర పట్టదు అప్పటిదాకా. టీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా వారైతే అక్కడ ఏదో సినిమా పెట్టారు, కొత్త సినిమా, తమిళ సినిమా అంట. చూడాలి ఇప్పుడు. ఇల్లంతా బొమ్మలు వేసి నానక తోకలాగా తిరుగుతున్నాడు ఈడు అసలు. చూడు ఈ బొక్కలు ఏం దూరాలు వీడు. ఇంకా డిన్నర్కి అయితే అన్నం వండుకుందాం అనుకున్నాం కానీ కూర లేదు. ఇంకా అందుకనే ఉప్మా అయితే చేసేసుకుంటున్నాము. రిక్కీ అయితే ఇంకా ఆడుకుంటానే ఉన్నాడు. నేను ఎక్కడ ఉంటే వాడు అక్కడే ఉంటాడు, తోకలాగా తిరుగుతూనే ఉన్నాడు అమ్మ 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 అనుకుంటూ. చెప్పాను కదా ఇంకా ఉప్మా ప్రిపేర్ చేసుకుంటా అని చెప్పి ఇంకా గోధుమ రవ్వ ఉప్మా చేసి ఇట్లా కారప్పొడి అయితే చల్లుతున్నా. రిక్కీ అయితే ఆగట్లా. డస్ట్బిన్ మూత పెట్టడం మర్చిపోయాం. చూడండి సైలెంట్గా ఒక్కొక్క టాయ్ తీసుకొచ్చి ఇందులో వేస్తూ ఉన్నాడు. ఈ పూటకి ఇంకా తినటం కూడా అయిపోయింది, పని కూడా మొత్తం అయిపోయింది. ఇంకా స్లీప్ వేయటమే. రిక్కీ ఏమో నేను మంచం ఎక్కలేదని కుస్తీలు పడుతున్నాడు ఎప్పటిలాగానే. ఇంకా నేను తీసుకోవట్లేదు అనుకోని అట్లా ఇసిరేసి కొట్టాడు ఇప్పుడు నన్ను. ఎక్కాలని ట్రై చేస్తున్నాడు కానీ రావట్లేదు వీడికి. ఎక్కు ఏం గోల్ చేయొచ్చా అని ఎత్తుక్కుంటాడు. ఈ గ్యాప్లో కూడా మళ్ళీ పిచ్చని గోల మొత్తం చేస్తున్నాడు. అసలు ఎంత సైలెంట్గా చేయాల్సిన గోల మొత్తం చేసేసి ఏం తెలియనట్టు సైలెంట్గా వచ్చి నా పక్కన కూర్చుంటాడు అనమాట. మళ్ళీ వాళ్ళ నాన్న ఎక్కడ అరుస్తాడా ఆయన అరవరు కానీ వీడికే కాస్త భయం, గట్టిగా అరిస్తే ఉలిక్కి పడతాడు. ఇంక అందుకని వచ్చి నా పక్కన కూర్చుంటాడు అనమాట. అసలు ఈ మధ్య ఏంటో కానీ ఎప్పుడు ఉండే పనే కానీ కూడా ఎందుకో పని చేసుకొని డబ్బింగ్స్ చెప్పుకొని పనులన్నీ అయ్యి వీడు పడుకొని ఇంకా ఎందుకో టైం అనేది సెట్టే కావట్లేదు. అట్లీస్ట్ వీడిని కింద వాకింగ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాలే కానీ ఆ టైంకి వాడు పడుకోవడం ఇంకా వాళ్ళ డాడీ వచ్చేయడం ఏదో ఒకటి అవుతుంది. అసలు వాకింగ్ కూడా ఆడిని తీసుకుపోవట్లేదు అనమాట. అట్లీస్ట్ బయట ఒక 10 to 15 minutes అన్నా నుంచోబెట్టేదాన్ని ఇది వరకు వాళ్ళ డాడీ వచ్చే టైంలో. ఇప్పుడు అది కూడా లేదు. అసలు ఊరు నుంచి వచ్చాయి 10 రోజులు 12 రోజులు అవుతుందనే కానీ ఒక్కసారి అట్లా మార్కెట్కి వెళ్ళి వచ్చాడు అంతే. తర్వాత అసలు కిందకు కూడా పోలేదు వాడు. కానీ వాడు అట్లా ఆడుకుంటున్నాడు. ఇంకా వాడి ఆట వాడిదే. వచ్చిన 2-3 రోజులు మాత్రం కొంచెం ఎత్తుకోమని బయటికి తీసుకెళ్ళమని కాల్ చేశాడు కానీ తర్వాత ఇంకా ఆడికి అర్థమైంది ఇంక ఇక్కడే మళ్ళీ అవుటింగ్ లేదులే అన్నట్టు ఇంక సైలెంట్గా వాడు ఆట వాడు ఆడుకొని ఊరుకుంటున్నాడు. ఇప్పుడేమో అసలు గాలి ఆడట్లేదని ఉబ్బగా ఉంటుంది అని చెప్పి ఏసీ వేసుకుంటున్నామా. మార్నింగ్ ఈయన లేచి వెళ్ళే టైంకి ఏమో 15 degrees వస్తుంది చలి. ఇప్పుడేమో ఆడు ఇసిరేసాడు. అయితే ఇంకా వేసి నేను ఎప్పుడు వేస్తున్నానో ఎప్పుడు ఆపుతున్నానో కూడా మా ఆయనే తెలియదు అనమాట. అట్లా నిద్రపోతున్నాడు. ఎందుకంటే లాస్ట్ మంత్ ఏమో హైదరాబాద్లో ఒక 1 week తిరిగామా. ఈ మంత్ ఏమో అవుటింగ్కి వెళ్ళొచ్చామా. అసలు లీవ్స్ అనేవే లేవా. ఆయన ప్రశాంతంగా ఓ రోజు పడుకున్నది కూడా లేదనమాట. ఇంకా అందుకని అసలు సోయ లేకుండా పడుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు పడుకునేసరికి 10 అవుతుంది ఎట్లయినా. మార్నింగ్ మళ్ళీ 4 కల్లా లెగొస్తున్నాడు. సో మళ్ళీ మధ్యలో పడుకోవడానికి కుదరదు కదా, నిద్ర చాలట్లేదంట. ఇంకా అసలు వీడు ఏడుస్తున్నా కూడా నైట్ ఎప్పుడో ఒకసారైనా ఏడుస్తాడు కదా, ఏడుపు శబ్దానికి కూడా లేవట్లేదు. అంతలా పడుకుంటున్నాడు ఈ మధ్య ఏంటో. ఇంతకీ మీలో మా టూర్ వీడియోస్ ఎంతమంది చూసారో, ఎట్లా ఉన్నాయో కమెంట్ చేయండి. మీరు చేసే కమెంట్స్ లైక్స్ వల్లనే మేము ఇంకోసారి వెళ్ళిన వీడియో తీయచ్చు. ఏం కాదులే వ్యూస్ వస్తున్నాయి కదా తీయచ్చు అన్న ఇదన్నా వచ్చింది మాకు. ఎందుకంటే ఇంత పెద్ద వ్లాగ్స్ పెడుతున్నా కూడా ఒక కమెంట్ కూడా లేదన్నట్టే ఉంది మాకు. ఎందుకో వాచ్ టైము వ్యూస్ అయితే బాగానే వెళ్తున్నాయిలే కానీ కమెంట్లు రావట్లేదు, లైక్స్ రావట్లేదు అనమాట. ఎందుకంటే లైక్స్ ఎక్కువ ఇస్తే మాకు రీచ్ అనేది పెరుగుతుంది. సో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేశారంటే రీచ్ కూడా మంచిగా వస్తుంది అని చెప్పి అదొకటే వచ్చింది, మంచిగా వచ్చింది అది మాత్రం. మిగిలినవి కూడా పర్లేదులే కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అండ్ కమెంట్స్ కూడా వస్తే కొంచెం నెక్స్ట్ వీడియోస్ రీచ్ అనేది ఎక్కువ అవుతుంది అనేసి మేము ఆలోచిస్తున్నాం. బట్ మా చేతిలో అదేం లేదు. ఇంకా మిగిలిందంతా మీ చేతిలో ఉంటుంది కాబట్టి లైక్ చేస్తే మాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఈ రోజుకైతే ఇవే సంగతులు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.